ప్రభుత్వానికి ఆదాయం పెంచినట్టయితే వాళ్ళు ఎందుకు బెదిరించారండి? ఆ భూములు వాళ్ళు ఎందుకండి అసలు ఆదాయం పెంచినట్టయితే 5 MOUలు ఉన్నాయి ప్రేమ సమాజం భూములు. 5 MOUలకి 4 MOUలు ఎందుకండి క్యాన్సిల్ చేసుకుంటా అని చెప్పి ఆ యొక్క ఓనర్ ఎందుకు ఇచ్చారు? ఆ 5 MOUలకి అనుగుణంగా ఉన్నటువంటి రెంట్ అయితే ఏదైతే ఉందో ఆ రెంట్ మొత్తం చెల్లిస్తా అని చెప్పి ఎందుకండి బంధంగా రాయించారు? ఎక్కడ చేశారంటే సెటిల్మెంట్ విజయసాయిరెడ్డి బృందం. విజయసాయిరెడ్డి, ఈ అసిస్టెంట్ కమిషనర్ శాంతి గారు, సుభాష్ గారు ప్రేమ సమాజం భూములు వేరే వైసీపీ నాయకుడి కట్టబెట్టడానికి వాళ్ళ దగ్గర నుంచి రద్దు చేసి లాక్కొని బెదిరించేటువంటి కార్యక్రమం జరిపారు లేదా? పత్రికల్లో పెద్ద ఎత్తున వార్తలు వచ్చాయి. ఇప్పుడు మొత్తం భూమి అంతా సాయిప్రియ రిసార్ట్స్ వాళ్ళ దగ్గర ఉందాయండి? శాంతి గారు వాళ్ళకే కేటాయించారా? మీ దగ్గర సమాచారం ఉందా? అదే అక్రమాలు జరగలేదని చెప్పి అందుకే రుజువు చేయమంటే అందుకని 5 MOUలు ఉన్నాయని అడుగుతున్నాం. 30 ఎకరాల భూమి వాళ్ళ దగ్గర ఉందని అడుగుతున్నాం. మేము అడుగుతున్నది అందుకనే. అవునా? తెలియదు, మరి తెలియదు గురు, మాకెలా తెలుస్తుంది? మీరు చెప్తే తెలుస్తుంది. మీకు ఎప్పుడైనా అనిపించింది అలాగే? మీకు మీరు మీరు ప్రతి ప్రెస్ కాన్ఫరెన్స్కి కాదు మీరు ప్రతి ప్రెస్ కాన్ఫరెన్స్కి వస్తారు కదా, ఒక మాట ఆయన అయిపోయిన తర్వాత నేను అన్నీ చెప్తా సమాధానం. నేనేమి లేగను అసలు, మీరు అన్నీ అడిగినట్లుగానే సమాధానం చెప్తాను. మీరు పవన్ కళ్యాణ్ అభిమానిగా, పార్టీ అభిమానిగా మీకు ఎప్పుడైనా అలాగ అనిపించిందా? మీ మనసుకి అనిపించిందా చెప్పండి. ఎప్పుడైనా నేను ప్రజాహితం కోసం, ప్రజల కోసం, ప్రాంతంలో జరుగుతున్నటువంటి అవినీతి అక్రమాల కోసం, పార్టీ బలోపేతం కోసం, పార్టీ కీర్తి ప్రతిష్టల కోసం నేను ఎప్పుడు కూడా పోరాడుతున్న సందర్భం మీ అందరూ చూస్తున్నారు కదా. మీకే తెలుసు నాకన్నా బాగా, ఎందుకంటే నన్ను 25 ఏళ్ల నుంచి చూస్తున్నారు. మీరు ఈ యొక్క జర్నలిజం ఫీల్డ్ వచ్చిన దగ్గర నుంచి నన్ను చూస్తున్నారు కదా, మీకు తెలుసు కదా. దాన్ని బట్టి మీరే నిర్ణయించాలి ఏంటి అన్నది. చెప్పండి సార్. తూర్పు ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణబాబు పుట్టినరోజు వేడుకలో ఏర్పాటు చేసిన ఫ్లెక్సీని మీరు దగ్గర నుండి తొలగించారు. ఈ నేపథ్యంలోనే అధిష్టానం